సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు అద్భుత యోగం ఉంది బిడ్డ, ఆ వరాన్ని నీకు ఇస్తున్నానమ్మా, అందుకే ఇది నువ్వు చూడగలిగావు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. నీకు ఒక లక్ష్యం ఉంది కదా, దానికోసం ఎంతో శ్రమిస్తున్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? నిర్లక్ష్యంగానే ఉన్నావు బిడ్డ. ఇప్పుడిప్పుడే నీ ఎదుగుదల ఆరంభమైంది తల్లి. కానీ ఎందుకు డీలాగా నిర్లక్ష్యంగా ఉన్నావు? సరైన ఫలితం లేదని ఆ పని మధ్యలో ఆపేస్తున్నావా? ఏది కూడా అనుకున్న వెంటనే జరగకుండా కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది బిడ్డ. కొద్దిగా ఆదాయమే మంచి అభివృద్ధికి తీసుకెళ్తుంది. అంతేకాని ఆలస్యం చేస్తూ నీ లక్ష్యాన్ని పట్టించుకోకుండా బద్ధకంగా ఉండకమ్మా. భవిష్యత్తులో బాధపడతావు. అయ్యో అప్పుడు ఇలా చేసి ఉండాల్సిందే అని దిగులు చెందుతావు బిడ్డ. అప్పుడు ఇలా చేసుకుంటే బాగున్ను, ఇప్పుడు ఇలా చేస్తుంటే బాగున్ను కదా, ఇప్పుడు నేను మంచి స్థాయిలో ఉండేవానిని అని నువ్వు అనుకొని బాధపడతావు బిడ్డ. కావున అలాంటి పరిస్థితి నీకు రాకూడదు అని నీ బాబాని నిన్ను ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను తల్లి. ఇప్పుడు నీకు తక్కువ ఆదాయం వస్తుందని కొంచెం డిసప్పాయింట్ అవ్వకు తల్లి. కష్టమైన పనిని శ్రమించి గెలువు. దగ్గరలో ఉండగానే వెనకంజ వేయడం సబం కాదమ్మా. ఎప్పటికీ నువ్వు గెలుపుకి దగ్గరలో ఉన్నావు. ఆ కొత్త పని ఆరంభిస్తే అది ముందుకు వెళ్తుంది. ఆలస్యం అవుతుంది కదా, అలా అని ఎన్ని ప్రయత్నాలు చేసావో చెప్పు. ఒక్కొక్కటిగా వినియోగించుకొని పైకి ఎదిగి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యి. ఒకదాన్ని పూర్తి చేసి మరొక దానికి వెళ్ళు. అప్పుడు నీ అభివృద్ధి బాగుపడుతుంది. దేనికి భయపడకుండా నువ్వు మొదట తలపెట్టిన పనిని మొదట కంప్లీట్ చేయి తల్లి. విజయం తప్పక వస్తుందమ్మా. నువ్వు మొదలుపెట్టిన పనిని నీ భవిష్యత్ ఎలా మంచి చేస్తుందో నీకు ఎదురయ్యే పరిస్థితుల వల్ల నీ మనసు మారింది, నీ ఆలోచన కూడా మారింది. నీ ప్రతి ఆశ కోరిక నీ మనసులోనే ఉంచుకో, నీలోనే దాచుకుంటున్నావు. అలా దాచుకున్న విషయం మంచిదా చెడ్డదా అని తెలుసుకోలేకుండా ఉన్నావు బిడ్డ. నీలో దాగిన ఒక వ్యక్తిని నువ్వు గుర్తించు. జీవితంలో ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డావు, శ్రమించావు. నీ మనసులో కోరికలు అన్నీ అదుపులో పెట్టుకుని ఎదగడానికి పాటుపడతావు తల్లి. అలాగే ఆ ప్రయత్నం ఫలించబోతుంది. ఇంకా నువ్వు సాధించాలనుకునేది నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడమే. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టాలి తల్లి. ఆర్థికంగా ఎదిగి ఆర్థికంలో మంచి ఆదాయం పొంది నా బిడ్డ ఎంతో సంతోషంగా ఉండాలి తల్లి. నువ్వు ఏ విధంగా ఉండాలని కలలు కంటున్నావో ఆ విధంగానే జీవిస్తావమ్మా. నీలో ఉన్న ఇంకొక మంచి గుణం ఏంటో తెలుసా తల్లి? చూసినదంతా నచ్చినదంతా ఇది నాకు అవసరమా, కావాలా, ఇప్పుడు ముఖ్యమా, ఇప్పుడు తీసుకోవాలా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. అంతేకాని దుబారాగా అనవసరంగా డబ్బు పరంగా నువ్వు అనవసరపడి ఆ పనిని నువ్వు చేయవు తల్లి. ఇలా చేయడం నీ జీవితానికి ఒక మంచి విషయమే. నిన్ను మంచి స్థాయికి చేకూరుస్తుంది. నీ మనసులో ఉన్న కోరికలు నువ్వు అదుపు చేసుకొని నీ ఆశలన్నీ కొంచెం అనగదొక్కుకొని నీకు ఏది కావాలో దానిని కోరుకోవడంలో తప్పు లేదమ్మా. నువ్వు అత్యవసరమైనదే నువ్వు కోరుకుంటావు, నువ్వు కావాలనుకున్నదే కోరుకుంటున్నావు. అందువల్ల నీ ఆశలన్నీ నెరవేరుతాయి. నువ్వు వదులుకున్న ఆశలన్నీ నీకు నెరవేరుతాయి తల్లి. ఇక నుంచి అత్యంత సంతోషం నీ లైఫ్లో రాబోతుంది బిడ్డ. నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా జీవిస్తావు. ఈ రాబోయే అదృష్టకాలం అందుకోకుండా నీ పనిలో నిర్లక్ష్యం చేయకుండా శ్రమించి కష్టపడు. కానీ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకుండా నీ శ్రమకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. నువ్వు కోరిన దానికంటే ఎక్కువ లాభమే ఉంటుందమ్మా. నా మాట నమ్మి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమ్మకంతో ఉంటే ఎప్పుడు కూడా మంచే కదా జరుగుతుంది. అందులో నీ సాయి నీకు తోడుగా ఉన్నాను. మంచే తలువు తల్లి, మంచే జరుగుతుంది. ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.